ఇప్పటివరకున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. జపాన్ టూర్ వెళ్లిన సీఎం రేవంత్ ఇవాల్టి నుంచి ఈ నెల 22 వరకు కొనసాగనున్న పర్యటన. హెచ్సీయూ భూములు ముమ్మాటికి ప్రభుత్వానివే, మోడీ అలా మాట్లాడతారని అనుకోలేదు అన్న మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ తమ దరిదాపుల్లో లేదన్న కొత్త ప్రభాకర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టబోమన్న కేంద్ర మంత్రి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆ పార్టీ ఓడిపోతుందన్న కిషన్ రెడ్డి. ఎస్సీ ఉపవర్గీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం, 4 కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం. ఏపీలో మత కలహాలు సృష్టించాలని చూస్తున్నారన్న ఏపీ హోంమంత్రి, రాష్ట్రంలో ఎలాంటి విఘాతాలు కలగనివ్వబోమన్న మినిస్టర్ అనిత. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిట్ నోటీసులు, లిక్కర్ స్కామ్లో ఈ నెల 18న విచారణకు రావాలని ఆదేశం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు, ఆస్తుల జప్తులకు నోటీసులు జారీ. తెలంగాణ విద్యాశాఖను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తున్నారు, రేవంత్ మాటల సీఎం తప్ప చేతల సీఎం కాదని విమర్శించిన జగదీష్ రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని లక్షలు కొట్టేసిన ఒక వ్యక్తి, జీహెచ్ఎంసీ పరిధిలో బయటపడ్డ ఘరానా మోసం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అగ్ని ప్రమాదం, ఒక ఎలక్ట్రిక్ వాహనంలో చెలరేగిన మంటలకు వాహనం పూర్తిగా దగ్ధం. కరీంనగర్ జిల్లాలో మద్యం ముఠా అరెస్ట్, నిందితుల నుంచి 478 మద్యం బాటిల్స్ సీజ్ చేసిన పోలీసులు. మార్క్ శంకర్ పై అసభ్యంగా మాట్లాడుతూ అనుచిత పోస్టులు వైరల్, ఘటనపై 3 యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కర్నూలు జిల్లా కోడుమూరు తహసీల్దార్ ఆఫీసులో మహిళ ఆత్మహత్య యత్నం, ఘటనపై చర్యలు చేపట్టిన జిల్లా అధికారులు. అనకాపల్లి జిల్లా గంజాయి కేసులో 2 ముద్దాయిలు అరెస్ట్, ఈ కేసులో మొత్తం 4 ముద్దాయిలు రాజస్థాన్ చెందిన వారుగా గుర్తింపు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునేటిలో పడి విద్యార్థి మృతి, ఘటనా స్థలానికి చేరి విచారణ చేపట్టిన పోలీసులు. లక్కవరంలో డ్రగ్స్ శ్రీశక్తి యాప్లపై అవగాహన సదస్సు, ఏపీలో పోలీసులు గంజాయిపై ఉక్కుపాదం మోపాలన్న ఎమ్మెల్యే దేవవరప్రసాద్. సికింద్రాబాద్లో అక్కా చెల్లెళ్లు 2 అనుమానాస్పద మృతి, మానసిక స్థితి బాగాలేక ఇంట్లోనే ఉంటున్న 2 సిస్టర్స్. నిజామాబాద్ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలపై అవగాహన సదస్సు, వంట గ్యాస్పై ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో అన్న దానిపైన పలు సూచనలు. ప్రభాకర్ రావు పిటిషన్పై హైకోర్టులో విచారణ, ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు విచారణకొస్తామని చెప్పిన మాజీ ఐజీ. సిక్కోలు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు, నిందితుల నుంచి 10 కేజీల వెండి స్వాధీనం. బాపట్ల జిల్లా పల్చూల్లో రైతుల రాస్తారోకో, పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ డిమాండ్. బెంగాల్లో జరిగిన హింసపై దర్యాప్తు, బంగ్లాదేశీయులు చొరబడ్డారని అనుమానాలు.